ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఒక అంశం మొదలు పెట్టుకున్నాం తెలుసు. కొరాహు గారికి సంబంధించింది. ఆ యొక్క అంశంలో భాగంగా ఒక్కొక్క భాగం నుంచి మనం వెళుతూ ఉందాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొన్నటి దినాన మొదలు పెట్టడం జరిగింది. ఫస్ట్ దాని యొక్క నమూనా కింద కొంచెం మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అది ఏంటి అంటే, ఎలాగా శోధన సమస్య ఏర్పడుతుంది, అసలు దేని మీద ఈ యొక్క పెద్ద విపత్తు జరిగింది అన్న ఒక చిన్న లైన్ మొదలుపెట్టామంతే. పెద్దగా అసలు మనం ఇంకా ఏది కూడా మూవ్ అవ్వలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, నేను చెప్పింది ఏంటి అంటే, మనకి తెలియాల్సింది ఏంటంటే, ఈ యొక్క అంశానికి కావలసిన కీలకమైన పాయింట్ ఏంటి అంటే కనుక, అది తెలియనప్పుడు ఎంత మనం చెప్పుకున్నా, ఎంత లోతుకి దిగినా, అసలు గొయ్యి తవ్వినప్పుడు అది నూతికి తవ్వుతున్నామో, బోరుకి తవ్వుతున్నామో, లేకపోతే ఇంకా దేనికన్నా వాటర్ కావాలని తవ్వుతున్నామో, అసలు ఫస్ట్ దాని యొక్క ప్రాసెస్ ఏంటి మొదలు పెట్టకముందు, అసలు దాని యొక్క పని అక్కడ మనం ఎందుకు చేయాలనుకున్నాం అనే దాన్ని బట్టి అప్పుడు ఆ యొక్క కార్యక్రమం గుండా మనం వెళుతూ ఉంటాం. కాబట్టి అసలు కార్యక్రమం ఏంటో తలపెట్టకుండా, కార్యక్రమం ఏంటో తెలియకుండా ఆ యొక్క గొయ్యి తీయడం వల్ల ఉపయోగం ఏముంది? ఒకవేళ రాకుండా అంత గోతిలో నీరు వస్తే ఎవరైనా వెళ్తే ఏమవుతారు? టపీమని పడితే పెద్దవాళ్ళైతే లేవగలరు, చిన్నవాళ్ళైతే చచ్చిపోతారు. ఒకవేళ పెద్దవాళ్ళు కూడా లేవలేనంత పెద్ద గొయ్యి అయితే ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు టాటా చెప్పేసి. అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే, ఒక పని చేసేటప్పుడు దానికి కావాల్సిన 4 విధమైన పాయింట్లు 4 పక్క నుంచి తెలియాలి. ఎందుకు వీళ్ళంత పెద్ద రణరాంగం సృష్టించేసుకున్నారని అంటే, నేను చెప్పాను వాళ్ళిద్దరూ కూడా పెదనాన్న బిడ్డలు, పెదనాన్న చిన్నాన్న బిడ్డలు అని నేను చెప్పాను. కోరాహు మోషేకి అన్నయ్య అవుతాడని చెప్పాను. వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నవారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాల గుండా మనం వెళదాం. కానీ ఇప్పుడు ఫస్ట్ మనకి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే గనక, నేను మొన్న ఒక విషయం చెప్పాను. గోత్రాలు అంటే పేరు, ఇంటి పేరు, తండ్రి ఇంటి పేరు కొడుకులకి, కొడుకుల ఇంటి పేరు కొడుకులకి, తాత ఇంటి పేరు కొడుకుకి, అలాగా సంక్రమిస్తూ ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చాక ఇంటి పేరు రావాలి కదా. ఇంటి పేర్లు రాకుండా ఒంటికి పెట్టిన పేరు, ఇంటి పేరు, గోత్రం ఎలా అయిపోయిందబ్బా అని నేను అనుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, యథావత చూసి తేలింది ఏంటి అనగా, 12 మంది కొడుకులు కాదు, 3 మధ్యన ఒక ఆడపిల్ల దీనా అని చెప్పాను కదా. అక్కడ చూసుకుంటే ఆడపిల్ల దీనా వేరే సంతానం కింద వస్తుంది. అంటే ఆ కుటుంబానికి సంబంధించింది, ఆ మనిషికి యాకోబుకు పుట్టిన కుమార్తె కాదని అంటలేదు. కానీ అక్కడ సంతానం వేరుగా ఇదయింది. సరే, అది కూడా ఇంకా కొంచెం దాని విషయంలో కన్ఫ్యూజ్గా ఉన్నాను. అది కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు నేను చేసిన తప్పు ఏంటంటే, అసలు యాకోబుకే గోత్రం లేదు. యాకోబు గోత్రీకులు అని అంటున్నారు కదా. ఎలాగంటున్నారబ్బా అని నేను కొంచెం దాని లోతుకి అక్కడ నేను కొంచెం ఆదికాండం అది కొంచెం ఇది చేసి చదవగా, యాకోబు పుట్టింది మొదలుకొని, యాకోబు తన మామ లాబాను దగ్గరికి వెళ్ళిపోయింది మొదలుకొని, అన్నతో గొడవ అయింది మొదలుకొని, కొంచెం ఈ చరిత్ర అంతా తీసుకొని రాగా, యాకోబు బావ దగ్గర గొడవ అవడం మొదలుకొని, రెబెక్క లాబాను దగ్గర తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత అలా చదవగా ఏదో విషయం బయటపడింది అనుకోండి. విషయం ఏంటంటే, యాకోబుకి ఇంటి పేరు ఉంది కానీ గోత్రం లేదు అసలు. మరి యాకోబు గోత్రికులని ఎలాగన్నారంటే, అసలు యాకోబు గోత్రికులు అన్న పేరు అక్కడ లేదు. ఒకవేళ ముందు మీకు ఎవరికైనా కనబడితే కనుక ప్లీజ్ నాకు కొంచెం అది మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను తప్పు చెప్పకుండా మీది చూసి నేను వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది కదా. నేనేమి పెద్ద జ్ఞానిని కాదు కదా. ఒకరికొకరు జ్ఞానం కూడా పంచుకోవాలి. ఒకప్పుడు ఒక కుటుంబంలో ఆపద వస్తే 4 కుటుంబాలు కూడా పంచుకొని, ఇరుగు పొరుగు అని అంటారు చూసారా, అదే అనమాట. ఇప్పుడు ఇరుగు పొరుగు పంచుకోవడం కాదు, కుటుంబ సభ్యులే బాధలు పంచుకుంటలేదు. కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్నారు, కుటుంబ సభ్యులే సెల్లాపు చేసేస్తున్నారు, కుటుంబ సభ్యులే చాలా ఇదిగా ఉంటున్నారు. ఎందుకంటే డబ్బు విలువ బాగా తెలిసింది. డబ్బు చాలా కఠినం అయిపోయింది.
ఆ రోజుల్లో డబ్బుకు విలువిచ్చేవారు కాదు. ప్రేమకు విలువిచ్చేవారు కాబట్టి వాళ్ళకు ఉన్నంతలోనే ఇది చేసేవారు. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఇంటికి పెట్టుబడులు ఎక్కువైపోయాయి. పిల్లల చదువులు ఎక్కువైపోయాయి. ప్రతి డబ్బు మనిషి మీద, ఇంటి మీద వాటికి కావాల్సిన మనిషికి సంబంధించిన చదువుల మీద, ఈట్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టబట్టి ఇంట్లో డబ్బు నిలవ ఉండట్లేదు. కాబట్టి ఒక మనిషికి సహాయం చేయకూడదన్న మూర్ఖత్వం, స్వార్థం, కుళ్ళి, ఈర్ష్య కాదు. ఒకవేళ ఆళ్ళకి అంతగా సహాయం చేస్తే నాకెంతగా తగ్గిపోతది అన్న ఒక భయం. అంతే తప్ప ప్రేమ లేక కాదు. అందరికీ ప్రేమలున్నాయి. ఇది ఇవ్వలేక ఏం చేస్తున్నారంటే, ఈ తప్పించుకునే క్రమంలో కొంచెం మూర్ఖత్వం, కొంచెం అహంకారంగా, కొంచెం గర్వంగా, కొంచెం దూరంగా ఉండడం మొదలుపెడుతున్నారు. ఎందుకంటే, పోన్లే ఆళ్ళ దూరంగా ఉంటే మళ్ళీ తక్కువగా అడుగుతారేమో అని. ఒకవేళ కాస్త ఎక్కువగా కనిపించిందననుకో అడుగుతూ ఉంటారు. అలాగే మనిషి ఖర్చులు ఎక్కువైపోబట్టి, డబ్బులు తక్కువైపోబట్టి దీని విషయంలో ప్రేమ కొంచెం దూరంగా ఉంటుంది. ఆ రోజుల్లో డబ్బులకి విలువిచ్చేవారు కాదు. అందరూ ఒంటి మీద ఒక కాటన్ డ్రెస్ ఏసుకున్నప్పటికీ కూడా చక్కగా కష్టపడుతూ, చక్కగా అరుగుల మీద కూర్చుంటూ, చక్కగా తింటూ, ఆళ్ళకి వీళ్ళకి పంచుకుంటూ సరదాగా వీధుల్లో పిల్లలు కనపడుతూ గోలగా అల్లరల్లరిగా ఉండేది. ఇప్పుడు అయ్యేమీ లేవనమాట. కాబట్టి ప్రేమను కూడా మనం పంచుకోలేకపోతున్నాం. ఉన్నారు మరీ అంత లేరని అనట్లేదు. పంచుకుంటున్నారు అనుకోండి చాలా తక్కువగా. మనకి ఎక్కువగా బట్టి తక్కువగా పంచుకుంటున్నాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూసుకుంటే ఇలాగా ఈళ్ళ యొక్క విషయానికి వచ్చేటప్పటికి కూడా ప్రేమలు అనేవి కూడా కొంచెం తగ్గిపోయాయి. ఎందుకంటే నేనిది మొదలు పెడుతున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు చాలా కుళ్ళు ఉపయోగించేశారు తమ్ముడి మీద, మోషే మీద. చాలా భయంకరమైన కుళ్ళు ఉపయోగిస్తారు. విషయం ఏంటంటే అసల గోత్రం అనేదే లేదు. ఇప్పుడు యాకోబుకి 12 మంది కొడుకులు పుట్టారు. పుడితే పేర్లు పెట్టారు. అదే గోత్రాల కింద ఎలాగొచ్చిందని ఎప్పటినుంచో నేను చింపుకుంటున్నాను. నా మైండ్ చింపేసుకుంటున్నాను. పేపర్లు చింపకూడదు కదా! దేవుడేసేస్తాడనమాట ఒకేసారి నన్ను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయం ఏంటంటే అసలు యాకోబుకే గోత్రం లేదు. యాకోబు గోత్రం లేదు. అందుకే మా పూర్వీకుల దేవుడు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకి 12 మంది కొడుకులు. గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ 12 మంది కొడుకుల పేరులే గోత్రాలు. గోత్రం పేరే ఒంటి పేరు కింద ఇచ్చాడు దేవుడు. అసలు నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఊరి పేర్లు, మనిషి పేర్లు, ఇంటి పేర్లు, గోత్రాల పేర్లు, కులాల పేర్లు, అసలు బైబిల్‌లో పేర్లకి ఇంత చరిత్ర ఉందన్న విషయం నాకు తెలీదు. కొంతమంది చెప్పిన తర్వాత, కొంతమంది దగ్గర విన్న తర్వాత, నేను చదివిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది బైబిల్ కాదు. బైబిల్‌లోని ఊరి పేర్లేంటి, మనిషి పేర్లేంటి, ఏ మనిషికి ఏ పేరుంది అని తెలుసుకోవాలి. ముందు మనం తెలుసుకోవాల్సిన అయ్యారా బాబు అసల. అందరికీ జనరల్‌గా ఊరి పేరు ఒకటే, ఇంటి పేరు ఒకటే, మనిషి పేరు ఒకటే అనుకున్నాను. విషయం ఏంటంటే వీళ్ళకి ఒంటి పేరే ఇంటి పేరు కింద, ఇంటి పేరే గోత్రం పేరు కింద పెట్టబడింది. అంటే ఫస్ట్ ఎవరు? రూబేను గోత్రికులు. తర్వాత షిమ్యోను గోత్రికులు. లేవి గోత్రికులు. నఫ్తాలి నఫ్తాలి గోత్రికులు. యోధా గోత్రికులు. ఇలాగా షిమ్యోను, రూబేను, లేవి, యోధా, దాను, నఫ్తాలి ఇలాగ వీళ్ళందరూ 12 మంది ఆట్లకి 12 గోత్రాలు. వాళ్ళ ఇంటి పేరు, ఒంటి పేరే గోత్రం కింద ఇవ్వబడింది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క గోత్రికుల కింద సృష్టించాడు. అందుకే లేవి గోత్రికులు, యోధా గోత్రికులు, రూబేను గోత్రికులు, షిమ్యోను గోత్రికులు. చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది గోత్రం పేరే ఇంటి పేరని. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే నా దగ్గరే జరిగింది. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే నేను సరిగ్గా చదవడం కాదు, అర్థం చేసుకోకపోవడం, ఎవరైనా బైబిల్ తెలిసినోడితో నేను సంప్రదించకపోవడం, పెద్ద నేను జ్ఞానినని ఫీల్ అయిపోవడం, ఇక్కడ నేను కొంచెం తప్పు ఎక్కువగా చేశాను. కాబట్టి మీకు ఇవ్వడానికి నేను కొంచెం మొన్నటి నుంచి నేను ఉన్నట్టు కాదు, అంతకుముందు కూడా నేను ఇదే మాట మాట్లాడాను. ఒకవేళ నా యొక్క మెసేజ్ కంటిన్యూగా ఫాలో అయితే మైండ్లో పెట్టుకుంటే గుర్తుంటాయి. చాలాసార్లు అన్నాను ఇదే మాట్లాడాను. ఇంటి పేరు గోత్రం కింద ఎలా వచ్చింది, ఇంటి పేరు గోత్రం కింద ఎలా వచ్చింది అన్నాను. రూబేన్ అన్నప్పుడు రూబేన్ పేరే వాడాలి కదా, మళ్ళీ అక్కడ గోత్రం. షిమియోన్ అన్నప్పుడు షిమియోన్ వాడాలి కదా, షిమియోన్ గోత్రం. యాకోబు అన్నప్పుడు యోధా అన్నప్పుడు యోధాని వాడాలి కదా, యోధా గోత్రం. లేవి అన్నప్పుడు లేవి వాడాలి కదా, లేవి గోత్రికులు. మళ్ళీ గోత్రికులు అని వీళ్ళందరూ వచ్చారేంటి?
యోధ అంటే యోధా గోత్రికులు అనే వీళ్ళందరూ వచ్చారేటి. షిమ్యోన్ అంటే షిమ్యోన్ గోత్రికులు అని వచ్చారు. అంటే వీళ్ళ వీళ్ళ జాతి, ఒక్కొక్క తెగ, ఒక్కొక్క జాతి. ఇలా చూసుకుంటూ పోతే నేను చాలా స్పీడ్గా ఇవ్వకపోతే కనుక బ్రేక్ అయ్యారంటే కనుక ఇది చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడప్పుడే తేలే మెసేజ్ కాదు. కాబట్టి ఎంత జరిగితే అంత నేను త్వరగా డైలీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. డైలీ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, ముని మనముడు కహాతుకి ఎంతమంది అని చెప్పాను. ఈ యొక్క మోషే, అహరోను, మిరియాము ఎవరికి పుట్టారా అని చెప్పాను. మొన్న దినాన కూడా నేను చెప్పడం జరిగింది. కోరాహు ఎవరికి పుట్టారు అని కూడా నేను ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవ రేగిలింది. ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలు. కోరాహు తండ్రి మోషేకి పెదనాన్న అవుతాడు. మోషే తండ్రి కోరాహుకి చిన్నాన్న అవుతాడు. అందుకని ఇలా కొట్టుకు చచ్చిపోయారు. అంటారు చూసారా, బ్లడ్ రిలేషన్ కొన్ని మంది తగ్గరు చేయరని. అలాంటివి ఉంటాయి ఖచ్చితంగానే. అవి అలా సంక్రమిస్తూ ఉంటాయి. చచ్చిపోయినా వెళ్ళరు, బతికినా వెళ్ళరు. కొన్ని బ్లడ్లు అవి ఇవి కూడా అలా ఉంటూ ఉంటాయి. కొంతమందికి అక్కడ మాట్లాడుతూనే ఉంటారు. అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు, ఎటువైపు ఉండరు. మాట్లాడకపోయినా మంచిదే కానీ అలాగ మాత్రం లబ్జుగా అస్సలు ఉండకూడదు. అటో చోట ఇటో చోట. ఒక్కోసారి ఇద్దరికి మేలు జరుగుతుంది, వాళ్ళ ఇద్దరికీ కీడు జరుగుతుంది. కాబట్టి థర్డ్ పర్సన్ని ఇలాంటి అస్సలు ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఉంటారో వీళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలియదు. కాబట్టి అయినప్పటికీ సాధ్యమైనంత వరకు అలాంటివి జరగవు. కొన్ని రిలేషన్స్ అలాగే ఉంటాయి. కొన్ని బ్లడ్ రిలేషన్స్ అలాగే ఉంటాయి. చచ్చిపోయినా కూడా వెళ్ళరు. చచ్చిపోయినా కూడా వెళ్ళరు. ఆ పంతాలు, ఆ పట్టింపులు, ఆ యొక్క సమస్యలు, శోధనలు కూడా అలా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణాన నేను మీతో చెప్పేది ఏంటంటే, యాకోబుకి అసలు గోత్రమే లేదు, ఇంటి పేరే ఉంది. ఈ పిల్లలకి ఒంటి పేర్లు లేవు, గోత్రాలే ఒంటి పేరు కింద, ఇంటి పేరు కింద వీళ్ళకి వచ్చేసింది. దేవుడు వాళ్ళకి గోత్రాలనే పేరు కింద పెట్టాడు. అందుకే శ్రేష్ఠులు 12 మంది శ్రేష్ఠులు, 12 మంది కొడుకులు, 12 మంది రాళ్ళు, 12 మంది ప్రదేశాలు, 12 మంది ఊర్లు, 12 సంఖ్యాకాండం అంతా నేను చదివి ఇసుకిచ్చేసింది నాకు. 2 సార్లు ఒకసారిలో చదివేశాను మొత్తం సంఖ్యాకాండం అంతా. ఆ లెక్కల మాస్టర్ కూడా అంత ముందు పనిచేయడము. నేను అన్ని లెక్కలు వేసేసాను. ఆ బుక్ ఎక్కడ పడేసానో కనపడుతుంది. ఇప్పుడు తీయాలి, అది ఎక్కడుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నాకు చేసే గొప్ప సహాయం ఏంటి తెలుసా? దయచేసి ప్రార్థన చేయండి. ఆ బుక్స్ అన్నీ తీయాలి. నేను ఇప్పుడు చదివి రాస్తూ ఉంటాను ఖాళీ ఉన్న టైంలో. కాబట్టి 12 అనే సంఖ్య మీద కూడా నేను ఎంత తీసి ఎంత రాశానో అది కూడా నేను మీకు ఈ అన్ని లైన్లో పెట్టి ఇచ్చేస్తుంటాను. త్వరగా ఇచ్చేస్తుంటాను. ఒకవేళ ఎక్కువగా చెప్పేసినప్పటికీ కూడా మీరు ఎంత వినాలో అంతే విని మళ్ళీ సెకండ్ టైం దాన్ని కొంచెంగా కూడా వినండి. ఒక్కో టైం నాకు గ్యాప్ వస్తే కనుక ఇక్కడ నుంచి ఏ టైమే ఇవ్వాలని చూడను. ఏ టైం వీలుంటే ఆ టైం నేను ఆ యొక్క వీడియో నేను రిలీజ్ చేయడానికి చూస్తుంటాను. నేను అన్న టైం నాకు అంత పాసిబుల్గా ఉండట్లేదు. కాబట్టి నాకు అనుకూలతను బట్టి రోజులో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు దాన్ని నేను ఆడియో ఇచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి మళ్ళీ నేను వీడియోలు కూడా అప్పటిలాగానే వస్తుంటాను. కాబట్టి దయచేసి నా కొరకు ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, 12 మంది గోత్రాలు. రేపటి నుంచి ఇంకా సీరియస్గా వెళ్తుంది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందున నెరవేరును గాక. మనదనాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించుమయ్యా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.